ఇగో ఇక్కడ ఒక వార్త ఉంది దిశల. హరీష్ రావు భూమిపై సర్కార్ ఫోకస్ అని క్వశ్చన్ మార్క్ పెట్టిండు. రామంచలోని ల్యాండ్స్పై విచారణ, రంగనాయక సాగర్ భూసేకరణకు గత ప్రభుత్వం నోటీసులు, ఆ భూములు అక్రమంగా హరీష్ రావు పేరుపై మారాయని ఫిర్యాదులు, ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 2018 వరకు అక్కడ మాజీ మంత్రి పేరిట గుంట భూమి లేదు, ఇప్పుడు 13 ఎకరాల 12 గుంటలు ఉన్నట్లు నిర్ధారణ. ఇగో దొంగ, ఈ దొంగ అనకపోతే ఏమనాలి చెప్పురు ఇప్పుడు? ఇక వద్దా? ఒకవేళ ఇది నిజమైతే దొంగనే అవుతాడు కదా. మరి ఎట్లా వచ్చింది, కొన్నావా లేదా ఆక్రమించడం అనేది వీళ్ళు చెప్పాలి, ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేరిట ఉన్న భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ భూములపై ఎంక్వైరీ చేయాలని డెసిషన్ తీసుకున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా ఆ భూములను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకు మార్చుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావుకు ఎకరాల కొద్ది భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేయనున్నట్లు తెలిసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి అయితే ఈయన చెప్పేది ఏమంటా ఉన్నాడంటే, ఒక్క గుంట కూడా కబ్జా చేయలేదు, ఎప్పుడు వస్తావో రా, ఇద్దరం కలిసి సర్వే చేద్దామని బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నిస్తా అంటూ సీఎం రేవంత్ పైన హరీష్ రావు ఫైర్ అని ఇక్కడే మళ్ళా కనిపిస్తూ ఉంది. చేస్తే దొంగ, లేకపోతే దొర. ఒకవేళ కబ్జా చేసిండని తేలిందా, ప్రభుత్వం తేల్చిందా, బరబ్బర్ హరీష్ రావు దొంగ. ఒకవేళ తేల్చలేదా, రేవంత్ రెడ్డి దొంగ, అన్నోడు దొంగ, అంతే కదా. ఇగో సీఎం రేవంత్ బ్లాక్మెయిల్ పాలిటిక్స్గా తెరలేపుతున్నారని, అలా చేసినా ప్రశ్నించడం ఆగదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం మాసాన్పల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహావిష్కరణకు హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రజల పక్షాన పోరాటం చేసేందుకే ప్రజలు తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ తరపున పోరాటం ఆగదన్నారు. రంగనాయక సాగర్ చెరువును కబ్జా చేశారని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రైతుల దగ్గర నుంచి పట్టా భూమి 11 ఎకరాలు కొనుగోలు చేశానని చెప్పారు. ప్రభుత్వ ఇరిగేషన్ భూములు తన దగ్గర లేవని, గుంట ఎకరం భూమిని కూడా కబ్జా చేయలేదని హరీష్ రావు పేర్కొన్నారు. నువ్వెప్పుడు వస్తావో రా, ఇద్దరం కలిసి సర్వే చేద్దాం, గుంట భూమి ఎక్కువ ఉన్నా ఇచ్చేస్తా అని సవాల్ విసిరారంటూ, గుంట భూమి ఎక్కువ ఉన్నా ఇచ్చేసుడు కాదు, కబ్జా చేస్తే జైలుకే పంపాలి. అది ఏ నాయకుడైనా సరే కబ్జాలకు కనుక పాల్పడితే ఖచ్చితంగా జైలుకి పంపాలి. అప్పుడే ఇంకొకరికి భయం ఉంటుంది. ఒక పేదోడు రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి భూములను, ఆస్తులను అధికారం అడ్డబెట్టుకొని అధికార మదంతో ఆక్రమించుకుంటున్నటువంటి దొంగల భరతం పడితే తప్ప దానికి అడ్డుకట్ట వేయలేరు. ఖచ్చితంగా ఇక్కడ కాదు ఎక్కడైనా సరే ప్లాట్లు కానీ, ఓపెన్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కానీ, లేదంటే ఇల్లులు కానీ, వ్యవసాయ క్షేత్రాలు కానీ, వ్యవసాయ భూములు కానీ ఏవైనా సరే ఎవ్వడు కూడా ఇంకొకడు కబ్జా చేయాలంటేనే భయం పుట్టాలి మనకి. అట్లా తీసుకురావాలి, అట్లాంటి చట్టాలు ఉండాలి. ఎందుకంటే తెలవనోని ఆగం చేసి దోసుకుంటారు అనేదే కదా ఇక్కడ ఉన్నదంతా కూడా. పేదోడి పక్షాన న్యాయం ఉండదనేదే కదా, పేదోడి పక్షాన ఎవడు ఉండడనేదే కదా ఈ అక్రమార్కుల ధైర్యము. అది ఉండకూడదు, దాన్ని తుంచేసేయాలి, మొత్తం మొదట్లకి కథం పట్టించేసేయాలి. ఇంకొకరి మీద కన్నేయద్దిగా, చూడొద్దు. ఇంకొక అదే అమ్మాయిలను కనుక ఇబ్బంది పెడితే ఎట్లయితే చట్టాలు ఉన్నాయో, ఎట్లయితే అటువైపుగా చూస్తే వాడిని తీసుకుపోయి ఎట్లయితే చేస్తారో అట్లా తీసుకురావాలి. అలాంటి కఠినమైన చట్టాలు ఉంటేనే ఇంకోని ఆస్తి మీద కన్నేయరు. ఇగో ఇక్కడ హరీష్ రావు చేస్తున్నటువంటి ఛాలెంజ్కు మరి ప్రభుత్వం సిద్ధమా? 11 ఎకరాలు కొన్నా అంటుండు. సరే కొన్నా, ఆనాడు స్లిప్పర్లు వేసుకొని వచ్చినా ఇలా 11 ఎకరాలు ఎట్లా వచ్చినాయి? మరి ఏం జాబు చేసినావు, ఏడ మొద్దులు మోసినావు, ఏం కష్టపడి కొన్నావు అంటే 11 ఎకరాలు కాదు 100 ఎకరాలు కూడా ఉంటుంది. ఇక నాయకులది మీ అందరికి ఎరక. ఏ నాయకులు గతంలో ఉన్నప్పుడు అంటే నా రాజకీయాల్లోకి వచ్చేట ముందర ఎట్లా ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చినాక ఏమవుతున్నారని కనిపిస్తూ ఉంది. ఇగో ఒక ఉద్యోగం చేసేటైనా మొత్తం 50 ఏళ్ళు ఉద్యోగం చేసినాక చివరిన ఓ ఇల్లు కట్టుకోగలుగుతాడు, లేదా ఓ 2 ఎకరాలు కొనుక్కోగలుగుతాడు, లేదా ఓ 4 ఎకరాలు. సరే ఓ వ్యాపారం చేస్తేనా ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేస్తే కష్టం మీద ఒక ఇల్లు కట్టుకోగలుగుతాడు. కానీ రాజకీయాలకు వస్తే ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా నువ్వు ఇల్లు అంటావా, లేకపోతే నీకు కావాల్సిన వ్యవసాయ క్షేత్రం అంటావా, ఫామ్ హౌస్ అంటావా, ఏదంటే అది ఎట్లొస్తుందో నాకు తెలియదు. మరి ఏం పని చేస్తారు వీళ్ళంతా, ఎక్కడ జాబ్ చేస్తారు వీళ్ళంతా? రాత్రిపూట పొద్దున్న దాకా మనకు సేవ చేస్తారు కదా వీళ్ళు. నాకు డౌట్ అనిపిస్తుంది ఏంటంటే, పొద్దున్న దాకా సేవ చేసే నాయకులు, పొద్దున్న దాకా ప్రజాసేవలో మునిగిపోయే నాయకులు రాత్రిపూట ఎక్కడో వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నట్టున్నారు. పట్టుకుందాం మనం ఖచ్చితంగా. వాచ్మెన్ డ్యూటీలు చేస్తే తప్ప వీళ్ళకి జీతాలు రావు. ఆ వచ్చే జీతాలతో మాత్రమే వాళ్ళు ఏమన్నా కొనుక్కోగలుగుతారు. కానీ ఏం డ్యూటీ చేస్తున్నారు మరి? వాచ్మెన్ డ్యూటీ తక్కువ జీతం 10,000 20,000. మరి రాత్రిపూట ఏమన్నా బ్యాంకులు దోస్తుర్రా, దొంగతనాలకు పోతుర్రా,
ఈ రాత్రిపూట నాయకులు ఎక్కడ పోతారో కనుక్కుందాం మరి. ఇది దొరకబట్టాలి మరి, ఖచ్చితంగా పట్టుకుందాం మరి. పొద్దున్న దాకా ప్రజాసేవలు మునిగిపోవడానికి రాత్రిపూట ఏం జాబ్ చేస్తే కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఎట్లా ఎకరాలకు ఎకరాలు కొంటా ఉన్నారు, చెప్పులు వేసుకొని ఆనాడు హైదరాబాద్ వచ్చినటువంటి నాయకులు ఇలా రేంజ్ రోవర్ కార్లల్లా BMW బెంజులలో ఎట్లా తిరగలుగుతారో చెప్పాలి. సేవ చేస్తే పైసలు వస్తాయంటే ప్రజలు మొత్తం అదే పని చేసేటోళ్ళు కదా. సపరేక ఈ పని ఎందుకు, ఈ చదువుడు ఎందుకు, ఈ జాబ్ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, సంవత్సరాల తరబడి దాన్ని వెనుక వడుడు ఎందుకు? ఒక 5 ఏళ్ళు గట్టిగా తిరిగి యానన్న ఒక ఎమ్మెల్యే అయిపోతే కథం అయిపోతుంది కదా, జీవితం సెట్ అయిపోతుంది కదా. షార్ట్ కట్ ఉండగా ఎందుకు ఇంతగానో కష్టపడు? 50 ఏళ్ళు కష్టపడి ఎప్పుడో లైఫ్లో ఇది కొందాం అది కొందాం అనుకోవడం ఎందుకు? ఒక 10 ఏళ్ళు గట్టిగా కష్టపడితే ఏదైనా ఒకటి అయిపోతే కథం అయిపోతుంది కదా అని చెప్పి చాలామంది బయట అనుకుంటా ఉన్నారు. అలా అనుకున్న మాటలే నేను చెప్పిన. ఇది ఇక్కడ నడుస్తూ ఉన్నది.